ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాశంలో గ్రహాల కూటమి, ఏపీలో ప్రభుత్వ కూటమి రెండూ ఒకటే. అక్కడ చంద్రుడికి సూర్యుడి ప్రకాశం కావాలి, ఇక్కడ చంద్రబాబుకి జగన్నామ స్మరణ కావాలి. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఆకాశంలో చంద్రుడు, ఇక్కడ పాలిటిక్స్ లో చంద్రబాబు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జగన్ అనే సూర్యుడి చుట్టూ చంద్రబాబు రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. జగన్ లేకపోతే కూటమి నేతలకు రాజకీయం అనే వెలుగు లేదు. తీసుకో పండగ తీసుకో. అందుకే నిత్యం జగన్ 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 అంటూ జగన్నామ స్మరణ చేస్తున్నారు. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. స్వయం ప్రకాశ శక్తి ఉన్న సూర్యుడి చుట్టూ గ్రహాల కూటమి తిరుగుతుంది. స్వయం ప్రకాశ శక్తి లేని గ్రహాలకు వెలుగునిచ్చేది సూర్యుడు. అంతెందుకు, చంద్రుడికి వెలుగునిచ్చేది కూడా సూర్యుడే. ఆకాశంలో గ్రహాల కూటమి, ఏపీలో ప్రభుత్వ కూటమి. అలాగా? అవునండి. రెండు ఒకటే. అక్కడ చంద్రుడికి సూర్యుడి ప్రకాశం కావాలి, ఇక్కడ చంద్రబాబుకి జగన్నామ స్మరణ కావాలి. అక్కడ ఆకాశంలో చంద్రుడు, ఇక్కడ పాలిటిక్స్ లో చంద్రబాబు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? జగన్ అనే సూర్యుడి చుట్టూ చంద్రబాబు రాజకీయాలు తిరుగుతుంటాయి. జగన్ లేకపోతే కూటమి నేతలకు రాజకీయం అనే వెలుగు లేదు. అందుకే నిత్యం జగన్ 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 అంటూ జగన్నామ స్మరణ చేస్తున్నారు. పడుకున్నా, కునుకు తీసినా, నిద్ర లేచినా కూటమి నేతల నోటి నుంచి మొదటిగా వినిపించే పేరు జగన్. అయితే వెళ్ళి పబ్లిక్ మీటింగ్ అయినా, కేబినెట్ భేటీ అయినా, ప్రెస్ మీట్ పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాలతో వెకిలి చేష్టలు చేసినా, 2 అడుగులు దిగజారి మాట్లాడుకుంటే, అది వేదికైనా, వాష్రూమ్ అయినా, బాల్కనీ అయినా, బాత్రూమ్ అయినా, వీళ్ల చావలేని పాలనకు, చేతగాని తనానికి అన్నింటికీ జగన్ జగన్ జగన్. కేవలం 11 సీట్లు వచ్చాయంటారు. 24 గంటలు కలవరిస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఏంటని లోకేష్ ను అడిగారట. అలాగా? అవునండి. అంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఉందని పారిశ్రామికవేత్తలకు అర్థమైపోయిందన్నమాట. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నిన్న కేబినెట్ భేటీ జరిగింది. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోకపోవడం, పచ్చ పేపర్లలో ఏం రాయాలో తెలియక మంత్రుల చిట్ చాట్ అంటూ బ్యానర్ ఐటమ్ రాసుకొచ్చారు. ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికైనా, ఎల్లో మీడియాకైనా ఎజెండా మాత్రం ఒక్కటే, జగన్ జగన్ జగన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. బాబు వస్తే జాబ్ వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? కారణం జగన్. ఏంటి బాబన్నా? అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? కారణం జగన్. జగన్ తెచ్చిన పరిశ్రమలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కటింగ్స్ చేయడం తప్ప కొత్త పరిశ్రమలు ఎందుకు